హలో అండి, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్. ముందుగా అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజైతే మాకు హడావిడి గందరగోళంలాగా అయితే స్టార్ట్ అయింది. ముందుగా అందరికీ ఎవరికైనా సరే ఆడవాళ్ళకి బయట ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అనేది. ప్రతిరోజు నేను ఏదో వేద్దాం మంచిగా నేను అనుకున్నాను పౌర్ణమికి బాగా చేసుకోవాలని. బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు ఫుల్ కోల్డ్ కాఫ్, మా బాబుకి అదే నైట్ అంతా ఫుల్ ఏడిపించేశాడు అనమాట. పిల్లలు కోల్డ్ కాఫ్ వస్తే అసలు పడుకోరు కదా, ఇంకా మా ఇద్దరికి అదే అనమాట. సో వాడు 4 వరకు మెలకుగా ఉన్నాడు. నేను 4కి పడుకుని 4:30 కల్లా లెగిసి చేసుకుందాం అనుకున్నా. బట్ కుదరలేదు. 8కి లేచాను అనమాట. అలారం పెట్టుకోవడం మర్చిపోయాను. నేను ఇది అంతా షూట్ ఫస్ట్ పూజ ఇంట్లో అంతా క్లీనింగ్ చేసుకున్న తర్వాత పూజ చేసిన తర్వాత వీడియో అనేది షూట్ చేస్తా. బికాజ్ మాకు ఈరోజు పౌర్ణమి నోములు అనమాట. చాలా హడావిడిగా జరిగిపోయింది. ఇంకా లాస్ట్లో ఇంకా వీడియో తీసుకున్నాను కొంచెం గుర్తుండి. బికాజ్ బాగా హడావిడిగా గందరగోళంలాగా ఏం చేయాలో అసలు ఏం అర్థం కాలేదనమాట. ఇంకా పూజ అలా చేసుకున్న తర్వాత ఈరోజు ఉపవాసం కాబట్టి కింద కూర్చున్నాను. నిన్నంతా ఫుల్ క్లీనింగ్ ప్రాసెస్ ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు కదా. దాంట్లో దుప్పట్లు, గలేబులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను నైట్ మడత పెట్టలేదు. సో ఇవన్నీ అలా మంచం మీద వేసేసి ముందు మొత్తం క్లీన్ చేసుకుని పూజ చేసుకున్నాను. నేను పూజ చేసుకున్న మా ఊడు అంతా ఇల్లంతా గందరగోళం చేసేసాడనమాట. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ వీడియో. పూజ అయిపోయింది. ఇంకా మేము పడుకోకూడదు. మా వాడు ఉపవాసం లేడు కానీ ఇంకా వాడు కూడా పడుకోబెట్టలేదు అనమాట. మార్నింగ్ పడుకోబెడితే మళ్ళీ 11 కల్లా పడుకోబెడితే ఆఫ్టర్నూన్ ఏడిపిచ్చేస్తాడు. మళ్ళీ ఈవినింగ్ పూజ టయానికి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి అలా బయట పార్కింగ్ ప్లేస్లో ఆడిస్తున్నాను. వాడికి ఏది దొరికితే అది ఇంకా పార్కింగ్ ప్లేస్లో ఇప్పుడు చీపురు దొరికింది. ఆ చీపురిని ఒక దారి అయితే చేసేస్తున్నాడు అనమాట. ఇంకా అట్లా వాడి హ్యాపీనెస్ ఏంటో బయటకు వస్తే వాడికి పిచ్చ హ్యాపీనెస్. నేను వాడికి వీడియో తీద్దామని చెప్పి నేను డోరు ఓపెన్ చేసేసి సడన్గా వచ్చానమాట వీడియో తీద్దామని. డోర్ ఓపెన్ చేశానని చెప్పి వాడు డోరు క్లోజ్ చేస్తున్నాడు. అస్సలు ఓపెన్ అయితే చేయనివాడు. అంటే నాకు అదే అలవాటు. ఆ అలవాటు చూసి వాడు కూడా అలా అలవాటు చేసేసుకున్నాడు అనమాట. నాకు మెస్ డోర్స్ తీస్తే ఏదన్నా వచ్చేస్తాయని భయం. ఇక్కడ వచ్చి ఈవినింగ్ వీడియో మాకు పౌర్ణమి నోములు అని చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి అందరం ఒక చోట నోములు నోసుకుంటాం. సో మేమైతే త్వరగా వచ్చాము. అంటే త్వరగా అంటే మేమే లేట్ అనుకున్నాం. బట్ అక్కడ అంతా చాలా హడావిడిగా ఉంటుంది కదా. వాళ్ళు అప్పుడు ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా మా వాడు రోడ్డు మీద వాడు ఆనందం చూడండి. ఆ కోడిని పట్టుకుని లాగేద్దామని చెప్పి అది దాని వెనకాల పరిగెడుతున్నాడు. అది పట్టుకోవద్దంటే లాగేస్తున్నాడు పాపం దాన్ని. ఇంకా అందరు రెడీ అయిపోయారు. పౌర్ణమి నోములు అనేది స్టార్ట్ అయిపోయినాయి మా ఇంట్లో. ఇంకా అందరం ఒకచోటే ఉండి చేసుకుంటున్నాం అనమాట. మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో నాకు ఇది ఫస్ట్ టైం నాకు పడింది పౌర్ణమి నోములు. మా ఆయన ఇక్కడ చూడండి నమస్తే అని చెప్పి చెప్తున్నాడు అందరికీ. ఇంకా మొత్తం ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. ఇంకా పౌర్ణమి కథ చదువుతున్నారు ఒకళ్ళు. ఇంకా అందరూ సైలెంట్గా ఉండాలి కదా, మనం ఎప్పుడు వెనకాలే ఉంటాము. ఎందుకంటే బ్యాక్ బెంచెస్ కాబట్టి అలాగే అలవాటైంది. సో నోములు అనేది కంప్లీట్ అయిపోయినాయి. నాకు హడావిడ అనమాట. బాబుతో చాలా విసిగిచ్చేస్తున్నాడు. మా మమ్మీ కూడా లేదు కదా ఎత్తుకోవడానికి. ఇంకా మాకు ఫుల్ నరకం. నాకు అది కాక శారీలు అస్సలు అవ్వలేదు. ఇంకా గొప్ప ముగ్గేసేసి వాడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలాగా పౌర్ణమి నోములు అనేది జరిగినాయి. ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. భయం వేసింది అసలు ఎలా చేసుకుంటాను ఏంటో బాబుతో అని చెప్పి. ఇంకా నోములు అయిపోయిన తర్వాత శివాలయానికి వచ్చి ఒత్తులు వెలిగించి దర్శనం చేసుకుని అలా కాసేపు కూర్చున్నాము. ఇంకా నెక్స్ట్ టెంపుల్లోకి వచ్చి దర్శనం చేసుకోవాలి కదా ఒత్తులు వెలిగించిన తర్వాత. సో ప్రదర్శనలు చేసేసి అది చెప్పడం మర్చిపోయాను. ఒత్తులు వెలిగించుకున్నాక ముగ్గురికి వాయినాలు ఇచ్చుకున్నాను అనమాట అనుకున్నా నేను. సో అలా ఇచ్చాను. తర్వాత గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకున్నాము. తను వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, చిన్నపిల్లోడేలే. ఇంకా ఈ గుళ్ళు ఇలా శివాలయం వచ్చే ముందల అలా తీసాను అనమాట. ఇంకా అయిపోయినాయి కదా, శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఉపవాసం ఉంటాం కదా, దర్శనం అంతా నోములు అయిపోయిన తర్వాత తినాలి కాబట్టి భోజనం చేయాలి కాబట్టి వచ్చాము. ఇది భోజనం చేసిన తర్వాత వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి బయటకు వచ్చిన వీడియో. బ్యాక్ సైడ్ చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు, క్రాకర్స్ పేల్చుతున్నారు అనమాట. ఇంకా మా వాడికి ఆనందం ఆ క్రాకర్స్ పేల్చేటప్పుడు ఇష్టం అనమాట అది.
సో అలాగా డ్యాన్స్ ఏమని చెప్తున్నా, నేను సాంగ్ పెట్టా డ్యాన్స్ ఏమని చెప్తుంటే వాడు అలా వేస్తున్నారు. కొంచెం రీసౌండ్ ఉంది, సో అందుకే నేను బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను. ఇంకా పిల్లలందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇలా వీడియో తీస్తుంటే వాళ్ళు క్రాకర్స్ కాలుస్తున్నారు. ఇంకా మా ఊరిది కూడా అలా కాల్పిస్తున్నాం. ఇంకా అయిపోయింది ఈ వీడియో. ఇంకా తర్వాత క్రాకర్స్ కాల్చిన తర్వాత, అంటే ఇందాక చెప్పాను కదా మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని, తను భోజనం చేస్తున్నారు. ఇంకా ఈలోపు వాడిని ఆడిస్తున్నాం అనమాట. బయట ఇంటికి వెళ్తాకి అందరం ఒకేసారి వెళ్దామని చెప్పి, ఇంకా వాడు ఏడుస్తుంటే నిద్ర వచ్చేసి ఆకలేసి ఏడుస్తున్నాడు. జనాలు ఉంటే పిల్లలు తినరు కదా, ఇంట్లో ప్రశాంతంగా ఉంటేనే తింటారు కాబట్టి వాడు అసలు ఏం తినలేదన్నమాట. ఇంకా నేను ఇంటికి వచ్చాక అన్నం పెట్టి పడుకోబెట్టాను. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి 50 మినిట్స్ జర్నీ అనమాట. అంటే విలేజ్లో ఈ ఊరు నుంచి పక్క ఊరు అంటారు కదా, సో అంత డిస్టెన్స్లో అయితే ఉంది మా ఇల్లు. సో ఇంకా మా బోర్డుని కూడా చూసుకోవాలి, అన్నం పెట్టాలి. ఇంకా చాలా నీరసం అయిపోయాము అనమాట. అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు. అందుకని అయితే వీడియో అనేది నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఇంటికి వెళ్ళాక ఫొటోస్ అనేది దర్శనం చేసుకున్నవి, మాకు నోములు నోసినవి అయితే నేను ఫొటోస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదలు.